నమస్తే అండి. ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి మా లంచ్ రెసిపీ ఏంటో చూద్దురు రండి. ఇప్పుడే పూజ అయిందండి. తోటకూర పప్పు వండుతున్నానండి. సింపుల్గా కుక్కర్లో చేస్తున్నాను ఈరోజు. తోటకూర ఏమో శుభ్రంగా కడిగేసి కట్ చేసి ఉంచుకున్నానండి. ఒక టమాటా వేస్తున్నాను, పచ్చిమిర్చి 4-5 తీసుకున్నానండి. సింపుల్గా కుక్కర్లో చేస్తానండి ఈరోజు. పప్పు నానబెట్టుకున్నానండి, వాటర్ పోసి నానబెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మొదలు పెడదామండి. స్టవ్ ఆన్ చేసుకుంటున్నానండి. ఇంకా ఈ నానబెట్టుకున్న పప్పులో వేసేయటమేనండి అన్నీ. పచ్చిమిర్చి, టమాటా, తోటకూర, హాఫ్ స్పూన్ పసుపు, పప్పులో పోసుకున్నానండి ఆల్రెడీ, ఇంకొంచెం పోసుకుందాం. మూత పెట్టేద్దామండి. 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుదామండి. 3-4 విజిల్స్ వచ్చే వరకు. ఈలోగా కొంచెం నిమ్మకాయ అంత సైజు చింతపండు నానబెట్టుకుందామండి. కొంచెం వాటర్ పోసి నానబెట్టుకున్నానండి. 4 విజిల్స్ వచ్చాయండి. కుక్కర్ కట్టేశాను. ఇంకా విజిల్ పోయేలోపు ఈలోపు మనం విజిల్ తీయడానికి టైం ఉంటుంది కాబట్టి ఈలోపు మనం తిరగమూత పెట్టుకుందామండి పప్పులోకి. హీట్ అవుతుందండి గిన్నె. ఈలోపు ఆయిల్ వేసుకుందాం. మినప్పప్పు వేస్తున్నానండి ముందు. పప్పు, ఆవాలు, ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి. పప్పులో అవైలబుల్గా లేవు, అందుకని ఈ 2 వేసాను నేను. ఇంగువ, తిరగమూత పక్కన పెట్టేసుకున్నానండి. చూడండి, మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో చింతపండు పులుసు పోసుకుందామండి. ఇట్లా గుజ్జులాగా చేసుకుని గట్టిగా దీంట్లో సరిపోని ఉప్పు వేసుకున్నామండి. సరిపడగా కారం, దీంట్లో మనం ఆల్రెడీ పెట్టించుకున్న తిరగమూత కూడా వేసేసుకున్నాం.
ఇంకో 2 నిమిషాలు ఇలా మగ్గించుకుందామండి. ఇప్పుడు కట్టేద్దాం. ఇంకొక 2 నిమిషాలు ఉడికాక చూడండి. అయిపోయిందండి. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. కుక్కర్లో ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే తోటకూర పప్పు ఈజీగా రెడీ అయిపోయిందండి కుక్కర్లో. అంతేనండి ఈరోజు వీడియో. ఎంతో టేస్టీగా ఉండే తోటకూర పప్పు కుక్కర్లో చేశానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చపాతీలోకి, రోటీలోకి, దేంట్లో అయినా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. రైస్లోనూ తింటాం. అంతేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.